చేశారనుకోండి, అద్భుతం, అదేదో 2 నెలల్లోపు చేయమన్నారని చెప్తున్నారు. బిల్లులు మరి కరెంటు బిల్లులు ఎవరు కడతారు? పంచాయతీలు కడతాయా కట్టవా? ఇది తేలాలి. లేదు రాష్ట్ర ప్రభుత్వం కట్టేసింది అనుకోండి, హ్యాపీ కదా. ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే పంచాయతీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు వీటన్నిటిలో కూడా ప్రభుత్వాల మీద ఒక భారం అయిపోయింది, రాష్ట్ర ప్రభుత్వాల మీదన. ఇప్పుడు మండల పరిషత్ స్థాయిలో డబ్బులు కానీ, అంటే వాళ్ళ జీతాలు కానీ, ఉద్యోగుల జీతాలు, పంచాయతీల జీతాలు, ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచినే ఇస్తున్నారు. డబ్బులు ఇక్కడి నుంచినే ఇస్తున్నారు. వాస్తవంగా అయితే వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, జీతాలు కూడా రావు వాళ్ళకి. అట్లయితే ఇప్పుడు ఆ జీతాల్ని అందులో నుంచి డ్రా చేసుకోవాలి, మార్చుకోవాలి. అలా కాకుండా నిదానంగా వదిలేశారు. కరెంటు ఈ టైప్లో ఉంది. ఇప్పుడు ఇది సమస్య పరిష్కరించి అటు కరెంటు బిల్లులు కట్టేసి, ఇటు వీళ్ళందరికీ పథకాలు ఇచ్చేసి, అంటే ఈ కరెంటు పర్ఫెక్ట్గా ఇచ్చేసేసి వాళ్ళకి ఆ డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్లో వేపిస్తే హ్యాట్స్ ఆఫ్ సక్సెస్. ఆయనకి కేంద్రం పలుకుబడి రాష్ట్రంలో ముఖ్యమంత్రితో కూడా క్లియర్ ఉంది కాబట్టి అలాంటి ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నారనుకోండి, పంచాయతీలకి శాశ్వతంగా సమస్య పరిష్కరించినట్టు. ఆయన దాని ద్వారా రూరల్ డెవలప్మెంట్ అనేది చాలా సింపుల్ అవుతుందా? పవన్ కళ్యాణ్ గారి ఆశయం అదేనా? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఎలా ఉంటదంటే భారీ డబ్బులు ఏం రావు, 20 లక్షలు 25 లక్షలు